వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రేషన్ కార్డ్ విషయంలో మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోండి. తర్వాత రేషన్ కార్డులు లేని వాళ్ళకి మీ సేవ ద్వారా మళ్ళీ అంటే అక్కడ దరఖాస్తులు చేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళకి వస్తాయని చెప్పేసి ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతుంది న్యూస్. దానికి సంబంధించి ఇటు ఈసీ కావచ్చు, మీ సేవ చాలా క్లారిటీగా చెప్పేయడం అనేది జరిగింది. సో మీ సేవలో రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి దరఖాస్తులు తీసుకోవట్లేదు. దాని మీద ప్రభుత్వం ఎటువంటి జీవో ఇష్యూ చేయలేదు. ఒకవేళ ఏదైనా తప్పులు అవి ఉంటే డెఫినెట్ గా మీ సేవలో చూపించుకోవాల్సిందే తప్పించి కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవకి ఎవరు రాకండి. దానికి సంబంధించి ఇంకా జీవో రాలేదు, ఆ పనులు కూడా మేమేం స్టార్ట్ చేయలేదు. సో ప్రజాపాలనలో తర్వాత గ్రామ సభలలో తీసుకున్నటువంటి అవిటికి సంబంధించి మీ సేవలో అంటే ఆ వర్క్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది తప్పించి మిగతా ఎవరు కొత్తగా రావాల్సిన అవసరం లేదని వాళ్ళు అన్నారు. తర్వాత ఇక్కడ ఈసీ అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కొన్ని జిల్లాలలో, ఎమ్మెల్సీ ఎన్నికలు, తర్వాత త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా వచ్చే, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో దానికి సంబంధించి ఈసీ ఇప్పటికే బ్రేక్ వేసింది. సో ఈసీ తీసుకోవద్దన్నది అది అని చెప్పేసి ఈసీ మీద నిందలేస్తే ఈసీ కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. మేము ఎటువంటి జియో రిలీజ్ చేయలేదు, దానికి సంబంధించి అసలు మాకు ముచ్చటనే తెలియదు, అనవసరంగా లేనిపోనివి క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. సో కొంతమంది ప్రజలు ఇది అయ్యే ముచ్చట కాదు, కాని ముచ్చట కాదు, సో గతంలో కూడా ఇట్లాంటి మస్తు చూసినాం, దీని మీద నమ్మకం పోయిందని చెప్పేసి ప్రజలు. సో ఈ విధంగా గందరగోళం తోటి ఒక క్లారిటీ రావడం ఏంటంటే మీ సేవలో ఎవరు కూడా రేషన్ కార్డులకు సంబంధించి కొత్త దరఖాస్తులు చేసుకోవాలని జీవో రిలీజ్ చెయ్యలేదు. ఈసీ కూడా దాని మీద ఎటువంటి అబ్జెక్షన్ చెయ్యలేదు. ఇది చాలా క్లియర్ కట్. ఎవరైనా మీ సేవ దగ్గర క్యూలు నిలబడితే వారికి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి చెప్పే ప్రయత్నం. మరి నిజంగా ప్రభుత్వం చెప్పినట్టు త్వరలో కొత్త రేషన్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో దానికి సంబంధించి ఈసీ ఇప్పటికే బ్రేక్ వేసింది. సో ఈసీ తీసుకోవద్దన్నది అది అని చెప్పేసి ఈసీ మీద నిందలేస్తే ఈసీ కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. మేము ఎటువంటి జియో రిలీజ్ చేయలేదు, దానికి సంబంధించి అసలు మాకు ముచ్చటనే తెలియదు, అనవసరంగా లేనిపోనివి క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. సో కొంతమంది ప్రజలు ఇది అయ్యే ముచ్చట కాదు, కాని ముచ్చట కాదు, సో గతంలో కూడా ఇట్లాంటి మస్తు చూసినాం, దీని మీద నమ్మకం పోయిందని చెప్పేసి ప్రజలు. సో ఈ విధంగా గందరగోళం తోటి ఒక క్లారిటీ రావడం ఏంటంటే మీ సేవలో ఎవరు కూడా రేషన్ కార్డులకు సంబంధించి కొత్త దరఖాస్తులు చేసుకోవాలని జీవో రిలీజ్ చెయ్యలేదు. ఈసీ కూడా దాని మీద ఎటువంటి అబ్జెక్షన్ చెయ్యలేదు. ఇది చాలా క్లియర్ కట్. ఎవరైనా మీ సేవ దగ్గర క్యూలు నిలబడితే వారికి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి చెప్పే ప్రయత్నం. మరి నిజంగా ప్రభుత్వం చెప్పినట్టు త్వరలో కొత్త రేషన్ కార్డులు అమలవ్వడం ఎంతవరకు సాధ్యం అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.